హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైనింగ్ డెవలప్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 21 ఫిబ్రవరి 2019 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అదేవిధంగా వీడియో చివరిలో మనము ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఇక నుండి ప్రతి వీడియోలో చూస్తున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మనము క్రీడలు వాటి యొక్క ఇంపార్టెన్స్ మనము చూద్దాము ఇంపార్టెంట్ టాపిక్. అందులో మొదటగా అర్జెంటీనా అధ్యక్షునితో ప్రధాని మోదీ చర్చలు. వివరాల్లోకి వెళ్తే, భారత్లో పర్యటిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు మర్సియో మాక్రీతో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్, టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో సహకారానికి సంబంధించిన 10 ఒప్పందాలను ఇరు దేశాధినేతలు కుదుర్చుకున్నారు. చర్చల అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి ఇద్దరు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. క్వశ్చన్: ఇండియాలో పర్యటించిన అర్జెంటీనా అధ్యక్షుడి పేరు ఏమిటి? ఆన్సర్: ఆప్షన్ ఏ మర్సియో మాక్రీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సౌదీ యువరాజుకు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం. వివరాల్లోకి వెళ్తే, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారము నిషాస్-ఇ-పాకిస్తాన్ లభించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఈ అవార్డును సల్మాన్కు అందజేశారు. క్వశ్చన్: సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కు ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? ఆన్సర్: ఆప్షన్ ఏ పాకిస్తాన్. ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఏఎస్ఐ తొలి మహిళా ప్రెసిడెంట్గా అనుపమ. వివరాలకు వెళ్తే, ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ తొలి మహిళా ప్రెసిడెంట్గా డాక్టర్ జిపి అనుపమ ఎన్నికయ్యారు. దీనితో అనుపమ 3 సంవత్సరాల పాటు ఏఎస్ఐ ప్రెసిడెంట్గా పదవిలో కొనసాగనున్నారు. అనుపమ ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పత్రిక ఎడిటర్గాను వ్యవహరిస్తున్నారు. క్వశ్చన్: ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ తొలి మహిళా ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: ఆప్షన్ బి అనుపమ. ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. క్వశ్చన్: ఠాగూర్ అవార్డుల ప్రధానోత్సవం. వివరాల్లోకి వెళ్తే, ఠాగూర్ అవార్డు ఫర్ కల్చరల్ హార్మోనీ పేరిట ఇచ్చే అవార్డుల ప్రధానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. 2014 సంవత్సరానికి సిగిజిత్ సింగ్, 2015 సంవత్సరానికి ఛాయా నాయక్, 2016 సంవత్సరానికి రామ్ వాల్జీ సూతార్లు ఎంపికయ్యారు. ఈ అవార్డు క్రింద ₹1,00,00,000 నగదు బహుమతి అందజేశారు. క్వశ్చన్: ఠాగూర్ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్: ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో జరిగింది. అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019. వివరాల్లోకి వెళ్తే, 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 హర్యానాలో జరిగింది. ఈ సమ్మిట్కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ హాజరయ్యారు. క్వశ్చన్: 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్: ఆప్షన్ ఏ హర్యానాలో జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డ్రైనేజీ క్లీనింగ్ రోబోట్. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలో డ్రైనేజీ క్లీనింగ్ రోబోట్ను ప్రవేశపెట్టారు. ఆ రోబోట్ పేరు బండికోట్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1, 2019 నుండి 3% అదనపు కరువు భత్యం డిఏ ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీని వలన 48.40 లక్షల మంది ఉద్యోగులకు, 62.3 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ₹9,167.12 కోట్ల అదనపు భారం పడుతుంది. క్వశ్చన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత శాతం అదనపు కరువు భత్యం డిఏ పెంచింది? ఆన్సర్: ఆప్షన్ డి 3%. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. జాతీయ ఎలక్ట్రానిక్ విధానం 2019.
జాతీయ ఎలక్ట్రానిక్ విధానం 2019 ఎన్జీపీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ ఉత్పత్తి రంగంలో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం. 2025 నాటికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ ఉత్పత్తి రంగంలో రూపాయలు 26,000 కోట్ల ఎగుమతులు సాధించడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం. క్వశ్చన్: జాతీయ ఎలక్ట్రానిక్ విధానము 2019 ద్వారా ఏ సంవత్సరం నాటికి 26,000 కోట్ల ఎగుమతులు సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి 2025. క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా ఉయ్యాలవాడ వర్ధంతి. వివరణలోకి వెళ్తే, స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవ నిర్వహణకు రూపాయలు 17 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. క్వశ్చన్: ఏ రాష్ట్ర ప్రభుత్వము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వివరాలకు వెళ్తే, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రాజ్భవన్లో జరిగింది. తాజాగా 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మొత్తం మంత్రుల సంఖ్య 12కు చేరుకుంది. ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర ఉంచుకున్నారు. క్వశ్చన్: తాజా మంత్రివర్గ విస్తరణలో తెలంగాణలో మొత్తం మంత్రులు ఎందరు? ఆన్సర్ ఆప్షన్ సి 12 మంది. సో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్రీడలు వేదికలు. సో అందులో ఒలింపిక్ క్రీడలు 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. సో 2016 రియో డి జనీరో బ్రెజిల్లో జరిగింది. 2020 టోక్యో జపాన్లో జరుగుతుంది. 2024 లాస్ ఏంజల్స్ యూఎస్ఏ. 2028 ప్యారిస్ ఫ్రాన్స్. శీతాకాలపు ఒలింపిక్స్ ఇది కూడా 4 ఇయర్స్ కూడా జరుగుతుంది. దాని వేదిక వచ్చేసి 2014 సోచి రష్యాలో జరిగింది. 2018 ప్యాంగ్చాంగ్ దక్షిణ కొరియాలో జరిగింది. 2022 బీజింగ్ చైనాలో జరుగుతుంది. మూడోది వచ్చేసి కామన్వెల్త్ క్రీడలు ఇది కూడా 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. 2014లో గ్లాస్గో సిటీ స్కాట్లాండ్లో జరిగింది. 2018 గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగింది. నాలుగోది వచ్చేసి ఆసియా క్రీడలు ఇది కూడా 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. 2014 ఇచియాన్ దక్షిణ కొరియాలో జరిగింది. 2018 జకర్తా ఇండోనేషియాలో జరిగింది. ఐదోది వచ్చేసి వరల్డ్ కప్ హాకీ 4 ఇయర్స్కి ఒకసారి. 2014 ది హేగ్ నెదర్లాండ్స్లో జరిగింది. 2018 భువనేశ్వర్ ఒరిస్సాలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కప్ ఫుట్బాల్ 4 ఇయర్స్కి ఒకసారి. 2014 బ్రెజిల్లో జరిగింది. 2018 మాస్కో రష్యాలో జరిగింది. 2022 దోహా ఖతర్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కప్ క్రికెట్ 4 ఇయర్స్కి ఒకసారి. 2015 ఆస్ట్రేలియా న్యూజిలాండ్. 2019 ఇంగ్లాండ్లో జరుగుతుంది. సో ఇది మనం క్వశ్చన్స్ డెఫినెట్గా వన్ ఆర్ టూ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే క్రీడలు దానికి సంబంధించిన వేదికలు ఎక్కడ జరుగుతాయని చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఒలింపిక్ క్రీడలు అసలు ఏ విధంగా ఆవిర్భవించాయో చూద్దాం. అలెగ్జాండర్ తల్లి పేరు ఒలింపియా. సో ఒలింపిక్ అనే పేరు జరగడం జరిగింది. ఆవిర్భావం గ్రీక్ నగరంలో 776 బీసీలో జరగడం జరిగింది. ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1886 ఏథెన్స్లో జరిగింది. ఇతనిని ఆధునిక ఒలింపిక్ క్రీడా పిత అందరు పియరీ డౌక్బార్డ్. 1900 ప్యారిస్ భారత్ పాల్గొంది. భారతదేశం 1900 మహిళలు పాల్గొనే అవకాశం వచ్చింది. 1913లో ఒలింపిక్ పథకం. 1920 ఎగరవేశారు. ఎక్కువసార్లు ఆతిథ్యం ఇచ్చిన దేశం అమెరికా. ఆతిథ్యం ఇవ్వని ఖండాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా. నిర్వహించని సంవత్సరము 1916, 1940, 1944. ఒలింపిక్ పథకంలో పైన 3 రింగులు, క్రింద వరుసగా 2 రింగులు 5 ఖండాలను సూచిస్తాయి. అవి ఏంటి అంటే మొదటిది నీలం ఐరోపా, రెండోది నలుపు ఆఫ్రికా, మూడోది రెడ్ అమెరికా, నాలుగోది గ్రీన్ ఆస్ట్రేలియా, ఐదోది ఎల్లో ఆసియా. దీనికి అధ్యక్షులు నికోలస్, రెండోది ఫెరీజీ కౌబుటిన్ ఫ్రాన్స్, జాక్వెస్ రోగే బెల్జియం. ఒలింపిక్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఇది స్విస్ లూసాన్లో ఉంది, స్విట్జర్లాండ్లో. ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్మన్
థామస్ బాచ్ జర్మనీ. ఒలింపిక్స్ కౌన్సిల్ మహిళా సభ్యురాలు నీతా అంబానీ. భారత్ ఒలింపిక్ సంఘం చైర్మన్ ఎన్ రామచంద్రన్. భవిష్యత్తులో ఒలింపిక్ స్వర్ణాలు సాధించడానికి టార్గెట్. భారత్ పేరుతో టాప్ అభినవ్ బింద్రా నాయకత్వ కమిటీ. క్రీడలు ఇంపార్టెంట్ పాయింట్స్. క్రీడలకు సంబంధించి తెలంగాణ బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్నాథ్. వరల్డ్ బ్యాడ్మింటన్ విజేత 2017 ఆగస్టు 20 జరిగింది అలెక్సాండర్ డెన్మార్క్. ఓటమి లిండా చైనా. మహిళల విభాగంలో విజేత ఒకుహురా జపాన్. పివి సింధు రజతం సాధించింది. 2017 సంవత్సరానికి ఏపీకి చెందిన కిదాంబి శ్రీకాంత్కు లభించిన బ్యాడ్మింటన్ టైటిల్. మలేషియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఓటమి. నిషోమిటా జపాన్ విన్నర్. సాయి ప్రణీత్ విజేత అయిన బ్యాడ్మింటన్ సింగపూర్ థాయిలాండ్. 2017 అజ్లాయిషా హాకీ టైటిల్ విజేత బ్రిటన్. ఓటమి ఆస్ట్రేలియా. 2017 వరల్డ్ అథ్లెటిక్స్ టోర్నమెంట్ ఆగస్టు 4, ఆగస్టు 13 లండన్. అమెరికా 1, స్వర్ణం 10, రజతం 11, కాంస్యం 9. అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ జ్యూరిచ్ స్విస్. చైర్మన్ పాంటియానో స్విస్. సభ్య దేశాలు 211. భారత్ ఫుట్బాల్ కౌన్సిల్ ప్రఫుల్ పటేల్. సో ఇది ఫ్రెండ్స్, మనము కరెంట్ అఫైర్స్తో పాటు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైస్ డే. బాయ్.